అందరికీ నమస్తే. నేను మీ పులిపాటి. మార్నింగ్ న్యూస్కి స్వాగతం. ఈరోజు మెయిన్ పేపర్లలోని హెడ్లైన్స్ చూద్దాం. ప్రజాప్రతిభ వార్తల్లోకి వచ్చేసరికి ఆత్మనిర్భర భారత్కు ఐటీఐలు కీలకమని చెప్పేసి శ్రమేవ జయతే శ్రమేవ పూజ్యతే సాకారం కౌశల్ దీక్షాంత్ సమారోహంలో ప్రధాని మోడీ బీహార్లో ప్రారంభించిన సీఎం నితీష్ కుమార్ అని చెప్పేసి అయితే ఒక టాప్లో వార్త రాసిండ్రు. ఆత్మనిర్భర భారత్కు ఐఐటీలు కీలకమని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోడీ అయితే తెలిపిండు. ఇంకొకటి ఉద్యోగాల జాతర. తెలంగాణలో ఉద్యోగాల జాతర అయితే మొదలైంది. ఖాళీలతో జాబ్ క్యాలెండర్ అమలుకు రంగం సిద్ధం. 40,000కు పైగా పోస్టుల భర్తీకి సన్నాహాలు. వరుస నోటిఫికేషన్లు ఇచ్చేందుకు టీజీపీఎస్సీ రెడీ. ఇప్పటికే గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులు భర్తీ. గ్రూప్ 3 మెరిట్ జాబితా కూడా రెడీ. తాజా గ్రూప్ 4 ఉద్యోగాలపై కసరత్తు. జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని అయితే తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉద్యోగాలు రాక చాలామంది ఇబ్బందులు పడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఉద్యోగాల జాతర అయితే మొదలైందని చెప్పుకోవచ్చు. జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేసిండ్రు. దీంట్లో ప్రముఖంగా రాసిండ్రు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి అయితే ఈ పోస్టులు వెలువడుతున్నారు. 40,000కు పైగా పోస్టుల భర్తీకి సన్నాహాలు అయితే చేస్తుండ్రు. తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీలో భాగంగా ఇప్పటికే వెలువడిన నోటిఫికేషన్ల నియామక ప్రక్రియ దాదాపు పూర్తయింది. గ్రూప్ 3 తుది నియామకాల మినహా తొలి గ్రూప్ 1, గ్రూప్ 2 ఫలితాలు వెలువడటంతో మిగతా విభాగాలపై కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే దృష్టి సారించింది. టీజీపీఎస్సీ ద్వారా గురుకుల పోలీస్ నియామక బోర్డులు కొత్త ఉద్యోగాల భర్తీకి వీలుగా సంబంధిత విభాగాల నుంచి ప్రతిపాదనలు తెప్పించుకుంటుంది. ఇంకొకటి 2 నెలల్లో రీజనల్ రింగ్ రోడ్డు టెండర్ ప్రక్రియ. రైతులను ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగదు. భూసేకరణలో నాటి బీఆర్ఎస్ నిర్లక్ష్యంతో ఆలస్యం. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే వెల్లడించిండు. నల్గొండ జిల్లాలో జరిగింది ఇది. 2 నెలల్లో రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగం టెండర్ ప్రక్రియ ప్రారంభం కానుందని రాష్ట్ర రోడ్ల భవనాల సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే స్పష్టం చేసిండు. డిసెంబర్లోపు టెండర్లు పూర్తి చేసి జనవరిలో పనులు ప్రారంభించేలా చేస్తామని చెప్పిండు. శనివారం నాడు మంత్రి చిట్యాలలో మీడియాతో మాట్లాడుతూ 2017-2018లో ప్రధాని మోడీ ఉత్తర భాగం రీజనల్ రింగ్ రోడ్డుకు అంగీకరిస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం భూసేకరణ చేయకుండా నిర్లక్ష్యం వహించిందని మంత్రి కోమటిరెడ్డి నాటి కేసీఆర్ ప్రభుత్వం తీరుపై మండిపడ్డాడు. తాను ఎంపీగా ఉన్నప్పుడు రైతులకు అన్యాయం జరగకుండా ధర్నాలో పాల్గొని ప్రజాప్రభుత్వం వచ్చి మంత్రి అయిన తర్వాత మార్కెట్ రేట్ ఇప్పించి రైతులను ఒప్పించానని అయితే ఇక్కడ దీంట్లో తెలిపిండు. మరోమారు హైడ్రా దూకుడు. కొండాపూర్లో 36 ఎకరాల్లో ఆక్రమణల కూల్చివేత. హైకోర్టు తీర్పుతో తాత్కాలిక షెడ్లను కూల్చిన హైడ్రా అనే దాదాపు 3,600 కోట్ల విలువైన భూమిగా వెల్లడి. భాగ్యనగరంలో హైడ్రా అధికారుల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. వరుసగా అక్రమ నిర్మాణాలపై హైడ్రా అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. శనివారం కొండాపూర్లో హైడ్రా అధికారులు కూల్చివేతలు అయితే చేపట్టిండ్రు. కొండాపూర్లోని భిక్షపతి నగర్లో అక్రమ నిర్మాణాలు కూల్చివేసిండ్రు. ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలు తొలగిస్తున్నారు హైడ్రా సిబ్బంది. భారీ పోలీస్ బందోబస్తు నడుమ కూల్చివేతలు అయితే జరుగుతున్నాయి. దాదాపు 2 కిలోమీటర్ల దూరంలోనే మీడియా వాళ్ళని ప్రజలను ఆపేస్తుండ్రు. అక్కడ బారికేడ్లు పెట్టేసి అయితే ఇక్కడ భిక్షపతి నగర్లో లోపలికి రానియట్లేదు. దీంట్లో దాదాపు 36 ఎకరాల భూమిలో ఏదైతే ఉన్నదో 36 ఎకరాలలో ఆక్రమణలు అయితే కూల్చివేస్తున్నారు. దాదాపు 3,600 కోట్ల విలువైన భూమిగా దీన్ని అయితే గుర్తించిండ్రు. ఇంకొకటి 6 నెలల్లో టిమ్స్ ఆసుపత్రులు పూర్తి చేయాలి. ఆరోగ్యశ్రీ బకాయిలు వెంటనే చెల్లించాలి, లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హరీష్ రావు హెచ్చరిక అయితే జారీ చేసిండు. పార్టీ నేతలతో కలిసి కొత్తపేట టిమ్స్ నిర్మాణాల పరిశీలన. ఇక ఆయన హరీష్ రావు అయితే టిమ్స్ ఆసుపత్రులను పూర్తి చేయాలని చెప్పేసి 6 నెలల్లో పూర్తి చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పేసి ఆరోగ్యశ్రీ బకాయిలు వెంటనే చెల్లించాలన్నాడు. బీఆర్ఎస్ హయాంలో గతంలో టిమ్స్ ఆసుపత్రి నిర్మాణాన్ని కేసీఆర్ తలపెట్టారని మాజీ మంత్రి భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నాడు. నిర్మాణ పనులను రేవంత్ రెడ్డి సర్కార్ నత్తనడకన చేస్తుందని విమర్శించిండు. కొత్తపేటలో టిమ్స్ భవనాలను పార్టీ ఎమ్మెల్యేలు సవితా ఇంద్రారెడ్డి, సుధీర్ రెడ్డి, వివేకానంద, కాలేరు వెంకటేష్తో కలిసి పరిశీలించారు. పనుల గురించి అయితే అడిగి తెలుసుకుని ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే ఇప్పటికే టిమ్స్
ఆసుపత్రులు పూర్తయ్యాయని చెప్పేసి అయితే అనడం జరిగింది. ఇక ఇంకొకటి రాసిండి, ఇక సాగర్కు భారీగా వరద నీరు, వర్షాలు ముంచెత్తుతున్న నేపథ్యంలో 26 గేట్లు అయితే ఎత్తివేసిండ్రు. నాగార్జున సాగర్ జలాశయానికి వరద ప్రభావం కొనసాగుతుంది. ఎగువ నుంచి భారీగా వరద నీరు చేరుతుంది. దీంట్లో అధికారులు 26 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయానికి 2.70 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో చేరుతుంది. అవుట్ఫ్లో కూడా అంతే మొత్తంలో ఉందని చెప్పేసి, దానివల్ల 26 గేట్లు ఎత్తివేసిందని చెప్పేసి అయితే దీంట్లో రాసిండ్రు. ఇంకొక వార్త, నక్సల్స్తో చర్చలకి ప్రసక్తే లేదని చెప్పేసి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అయితే ఇవాళ తెలిపిండు. వాళ్ళ ఆయుధాలు వదిలి లొంగిపోవాల్సిందే, ప్రభుత్వ పునరావాస ప్యాకేజీ అందుకుంటే మంచిది, అభివృద్ధి అడ్డుకోవాలని చూస్తూ ఊరుకోము, వచ్చే మార్చి నాటికి రెడ్ టెర్రర్కు ముగింపు పలుకుతాం. జగదల్పూర్ పర్యటనలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా జగదల్పూర్ పర్యటనలో సంచలన వ్యాఖ్యలు చేసిండు. అసలు నక్సల్స్తో చర్చలు ప్రసక్తే లేదని చెప్పేసి, వాళ్ళతో ఎలాంటి చర్చలకి మేము జరగవని చెప్పేసి, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ ఆయుధాలని వదిలి లొంగిపోవాల్సిందే అని చెప్పేసి ఇవాళ జగదల్పూర్ పర్యటనలో అయితే చెప్పిండు. ఎర్రగడ్డ డివిజన్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో గెలిపించాలన్న పొన్నం. ఈరోజు పొన్నం ప్రభాకరు ఇంకా కొంతమంది మంత్రులు చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసినారు. జూబ్లీ హిల్స్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో ఎలా గెలిపించాలో, జూబ్లీ హిల్స్లోనూ అదేవిధంగా గెలిపించాలని కార్యకర్తలకు మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే దిశానిర్దేశం చేసిండు. జూబ్లీ హిల్స్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టిండ్రు. ఇక జూబ్లీ హిల్స్ గెలిపే లక్ష్యంగా ముందుకు సాగుతానని చెప్పాలి. ఇక ఇక్కడ బీహార్లో ఎన్నికల సంఘం కమిషనర్ల పర్యటన, పాట్నాలో అఖిలపక్ష నేతలతో చర్చలు, ఒకే విడత ఎన్నికలు నిర్వహించాలని కోరిన జేడీయూ. ఇక బీహార్లో అయితే ఒకే విడత ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి అయితే అక్కడ జేడీయూ పార్టీ ఏదైతే ఉందో అది అక్కడ ఎన్నికల సంఘాన్ని కోరింది. జపాన్ తొలి మహిళా ప్రధానిగా తకైచి, ఆమె ఎన్నికల లాంఛనమే అంటున్న పరిశీలకులు. జపాన్కు తొలి మహిళా ప్రధానిగా తకైచి అరుదైన ఘనత సాధించనున్నారు. తాజా రాజకీయ పరిస్థితుల్లో ఆమె ఎన్నిక లాంఛనమే కానుంది. పార్టీల అంతర్గత విభేదాల నేపథ్యంలో జపాన్ ప్రధానిగా ఉన్న షిగేరు ఇషిబా ఇటీవల తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అధికార లిబరల్ డెమోక్రట్ పార్టీ అధ్యక్షులుగా తకైచి ఆమె ప్రధానిగా ఎన్నుకోవడానికి లాంఛనంగా మొత్తం సిద్ధమైపోయిందని చెప్పేసి ప్రజాప్రతిభ పేపర్లో అయితే ఇవాళ మెయిన్ వార్తలు వచ్చినాయి. ఇక దిశ పేపర్ చూసుకున్నట్టయితే దీంట్లో ఏం రాసిందో చూద్దాం. దిశ పేపర్లో పేపర్కి వచ్చేసరికి బీసీ రిజర్వేషన్లపై సుప్రీంలో పిటిషన్ పడ్డది. ప్రతివాదులుగా తెలంగాణ ప్రభుత్వం, ఎస్ఈసి రేపు విచారించనున్న సర్వోన్నత న్యాయస్థానం. ఇప్పటికే హైకోర్టులో పిటిషన్, బుధవారం విచారణ. స్థానిక ఎన్నికల విషయంలో ఆశావాహులు, రాజకీయ పార్టీల ఉత్కంఠ అనే చెప్పుకోవచ్చు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఒక బిగ్ అప్డేట్ అయితే వచ్చింది. సోమవారం ఏం జరుగుతుంది? గతంలో వేసిన పిటిషన్కి హైకోర్టులో రేపు సోమవారం రోజు విచారణ, రేపు ఒక తీర్పు వెలువడనున్న నేపథ్యంలో మళ్ళీ సుప్రీంకోర్టులో కూడా ఒక కేసు పడ్డది. అసలు ఈ ఎలక్షన్స్ జరుగుతాయా, న్యాయస్థానాలు ఏం తీర్పునిస్తాయి అని చెప్పేసి మొత్తం తెలంగాణ వ్యాప్తంగా అయితే ఒక ఇదైతే నడుస్తుంది, ఉత్కంఠ నడుస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల అంశం ఇప్పటి వరకు హైకోర్టుకే పరిమితం అవగా తాజాగా సుప్రీంకోర్టుకు చేరింది. తెలంగాణలో స్థానిక సంస్థల్లో రాజ్యాంగ చట్టవిరుద్ధంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తున్నారని రాష్ట్రానికి చెందిన వంగ గోపాల్ రెడ్డి ఈ నెల 1వ తేదీన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. శనివారం కేసు రిజిస్టర్ కాగా రేపు లేదా ఆ తర్వాత విచారణకు రానున్నట్టు సుప్రీంకోర్టు వెబ్సైట్లో పొందుపరిచిండ్రు. హైకోర్టులో విచారణ దశలో ఉండగానే బీసీ రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం అంటూ ఇప్పటికే రెడ్డి జాగృతి నేత మాధవరెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. దానిని విచారించిన న్యాయస్థానం తిరిగి పూర్తి స్థాయి వాదనలు ఈ నెల 8వ తేదీన వింటామని ప్రకటించింది.
ఈ వాదనల తీర్పు కోసం ఎదురు చూస్తుండగానే వంగా గోపాల్ రెడ్డి సుప్రీంకోర్టునైతే ఆశ్రయించిండు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ప్రతివాదులుగా అయితే చేర్చిండు. ఆశావాహుల్లో పార్టీల్లో ఉత్కంఠ. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే జీవో ఇచ్చిందో పంచాయతీరాజ్ శాఖ అధికారులు రిజర్వేషన్లు ఖరారు చేసిండ్రు. దాని ఆధారంగా ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. అప్పటి నుంచి ఎన్నికల కోడ్ సైతం అమల్లోకి వచ్చింది. రిజర్వేషన్లపై ఇటు హైకోర్టులో అటు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు కావడంతో ఆశావాహుల్లో ఇంత ఆందోళన మొదలైంది. ఎన్నికలు జరుగుతాయా లేదా, రిజర్వేషన్లు ఏమైనా మారతాయా అనే సందేహాలు ఆయా పార్టీల నేతలను, ముఖ్య నేతలను వెంటాడుతున్నాయి. జీవోను కోర్టులు కొట్టేస్తే మళ్ళీ రిజర్వేషన్లు మారతాయనే భయం పార్టీల్లో నాయకుల్లో కూడా ఉంది. 50% రిజర్వేషన్లు దాటకూడదని గౌరవ సుప్రీంకోర్టు ఏదైతే అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువడిన నేపథ్యంలో హైకోర్టులో ఒకటి, సుప్రీంకోర్టులో ఒకటి కేసు వేయటం చాలా ఇదో జరిగింది. 4 పేర్లతో కాంగ్రెస్ జాబితా సిద్ధం. నేడో రేపో టీపీసీసీకి అందజేత. లిస్టులో నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్, సిఎన్ రెడ్డి ఉన్నారంటూ జోరుగా ప్రచారం. అనూహ్యంగా తెరపైకి మైనంపల్లి పేరు సైతం వచ్చిందంటూ చర్చలు. ఇది జూబ్లీ హిల్స్కి సంబంధించి. జూబ్లీ హిల్స్ అభ్యర్థి ఎంపికపై బీజేపీ కమిటీ. స్థానిక ఎన్నికలపై సందేహాలు, ఫిర్యాదులకు కాల్ సెంటర్ ఏర్పాటు. ఇంకా సిటీ బస్సులలో ఛార్జీల బాదుడు పెంపు అని చెప్పేసి అయితే ఒక వార్త. స్టేజీల వారీగా హైక్, కనిష్టంగా ₹5, గరిష్టంగా ₹10 రేపటి నుంచి అమలు. సోమవారం నుంచి సిటీ బస్సుల్లో ఛార్జీలు పెంపు. స్టేజీల వారీగా అయితే రేట్లు పెంచిండ్రు. కనిష్టంగా ₹5, తక్కువలో తక్కువ ₹5, గరిష్టంగా ₹10 రేపటి సోమవారం నుంచి అమలు. బీఆర్ఎస్లో ఉన్నారా, కాంగ్రెస్లో చేరారా? స్పీకర్ ఎదుట క్రాస్ ఎగ్జామినేషన్ సమయంలో ప్రశ్నలు. అనర్హత పిటిషన్లపై 4 ఎమ్మెల్యేల విచారణ పూర్తి. ఈ నెల 24న మిగతా 6 ఎమ్మెల్యేల విచారణ. గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఈరోజు స్పీకర్ గడ్డం ప్రసాద్ ముందైతే హాజరైనరు. పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల్లో బుధవారం ప్రకాష్ గౌడ్, కాళే యాదయ్య విచారణ జరగగా గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి విచారణ శనివారంతో ముగిసింది. పిటిషన్ల తరపు న్యాయవాదులు ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల తరపు న్యాయవాదులను క్రాస్ ఎగ్జామిన్ చేశారు. సదరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరారా, లేక ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారా, లేదా దూరంగా ఉంటున్నారా వంటి అనేక ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. మిగిలిన 6 ఎమ్మెల్యేలు ఈ నెల 24న స్పీకర్ విచారించనున్నట్లు అయితే దీంట్లో రాసిండ్రు. భూముల వేలం. సుమారు 100 ప్లాట్లు. నోటిఫికేషన్ జారీ. 300 కోట్ల ఆదాయం రావచ్చని అంచనా. రాష్ట్ర హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలో విక్రయం. తెలంగాణ హౌసింగ్ బోర్డుకు సంబంధించి అయితే ఒకటి ఇక్కడ వార్త రాసిండ్రు. రాష్ట్ర హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలో భూముల వేలం నిర్వహించేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. గ్రేటర్ హైదరాబాద్ సహా పలు పట్టణ ప్రాంతాల్లోని భూములు బహిరంగ ఈ వేలం పద్ధతుల్లో విక్రయించడానికి సిద్ధమైంది. సుమారు 100 ప్లాట్లు నిర్వహించనున్న వేలం ద్వారా దాదాపు 300 కోట్ల వరకు ఆదాయం రావచ్చని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇక్కడ ఒక ఘోరం జరిగింది. తెలుగు సంబంధించిన విద్యార్థి అమెరికాలో దారుణ హత్యకు గురైండు. కాల్చి చంపిన అమెరికాలో హైదరాబాద్ విద్యార్థి దారుణ హత్య, కాల్చి చంపిన దుండగుడు. టెక్సాస్ రాష్ట్రంలోని డల్లాస్లో ఘటన. మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకురావాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి. చంద్రశేఖర్ కుటుంబానికి అండగా ఉంటాం, సీఎం రేవంత్ రెడ్డి. లండన్లో గుండెపోటుతో జగిత్యాల జిల్లా యువకుడు మృతి. వచ్చే వారం నుంచి పత్తి కొనుగోలు. రైతుల ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు. పత్తి కొనుగోళ్ల టెండర్లలో జిన్నింగ్ మిల్లులు పాల్గొనలేదు. వారి సమస్యలను కేంద్రానికి వివరించాం. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. వచ్చే వారం నుంచి అయితే పత్తి కొనుగోలు కార్యక్రమం అయితే చేపడతారని చెప్పేసి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. ఇంకా మెడికల్ పీజీ సీట్ల భర్తీకి నోటిఫికేషన్. మేనేజ్మెంట్ కోటా కింద ఈ నెల 11 వరకు దరఖాస్తులకు గడువు. ఎంబీబీఎస్, బీడీఎస్ మేనేజ్మెంట్ కోటా 2వ దశ కౌన్సిలింగ్. వెబ్ ఆప్షన్కు రేపు మధ్యాహ్నం వరకు ఛాన్స్. ప్రాణం తీసిన కూరలో కారం, కర్రీలో ఎక్కువైందని భర్త గొడవ. మనస్తాపంతో నవవధు ఆత్మహత్య. ఇటీవలే ఇరువురికి ప్రేమ పెళ్లి. మావోయిస్టులతో చర్చలు ఉండవు, ఆయుధాలు వీడాల్సిందే, తుపాకీతోనే సమాధానం ఇస్తాం. బస్తర్ వెనుకబాటుకు నక్సలిజమే ప్రధాన కారణం. ఛత్తీస్గఢ్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా. మావోయిస్టులతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరొకసారి స్పష్టం చేశారు.
ప్రభుత్వం ప్రకటించిన రీహాబిటేషన్ ప్యాకేజీని స్వీకరించి వారు ఆయుధాలు విడిచిపెట్టాల్సిందేనన్నారు. లేదంటే తుపాకులతోనే సమాధానం ఇస్తామని హెచ్చరించారు. ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్లో స్వదేశీ జాగరణ్ మంచ్ నిర్వహిస్తున్న బస్తర్ దసరా లోకోత్సవ్ స్వదేశీ మేళాలో మాట్లాడిన ఆయన వచ్చే ఏడాది మార్చి 31లోపు దేశానికి నక్సలిజం నుంచి విముక్తి కల్పిస్తామని తెలిపారు. నక్సలిజంతో ఎవరికీ ప్రయోజనం లేదని పేర్కొన్నారు. దూసుకొచ్చిన మృత్యువు. రోడ్డు పక్కన ఆగిన బైకును ఢీకొట్టిన డీసీఎం. తల్లి కూతుర్ల మృతి, తండ్రి కూతురికి తీవ్ర గాయాలు. సిద్దిపేట జిల్లా దేవక్కపల్లి స్టేజ్ వద్ద ఘటన. ఇక ఫాస్టాగ్ లేని వారికి ఊరటంట. యూపీఐ ద్వారా చెల్లించే 25% మాత్రమే అదనపు ఛార్జీలు. నగదు రూపంలోనైతే ఎప్పటిలాగే రెట్టింపు. వచ్చే నెల 15 నుంచి కొత్త రూల్స్ అమలు. నవంబర్ 15 నుంచి కొత్త రూల్స్ అమలంట. ఫాస్టాగ్ లేని వారికి ఊరట. యూపీఐ ద్వారా చెల్లిస్తే 25% మాత్రమే అదనపు ఛార్జీలు. నగదు రూపంలోనైతే ఎప్పటిలాగే రెట్టింపు. వచ్చే నెల 15 నుంచి కొత్త రూల్స్ అమలు. 60,000 కోట్లతో పీఎం సేతు. దేశవ్యాప్తంగా 1000 ఐటీఐలకు ఆధునీకరణ. నవోదయ ఏకలవ్య స్కూళ్లలో 1200 స్కిల్ ల్యాబ్లు ప్రారంభం. వర్చువల్గా ప్రారంభించిన ప్రధాని మోడీ. బీహార్ నిరుద్యోగ యువత కోసం నెలకి ₹1000 అలవెన్సు. ఐటీఐలు అభివృద్ధికి వర్క్షాపులు. రాబోయే 5 ఏళ్లలో ఉపాధి అవకాశాలు రెట్టింపు. ఈరోజు ఇక్కడ బీహార్లో ఆయన వర్చువల్గా ప్రారంభించిండు ఐటీఐల ఆధునీకరణ అంట. ప్రధానమంత్రి స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయబిలిటీ ట్రాన్స్ఫర్మేషన్ త్రూ అప్గ్రేడెడ్ ఐటీఐల పీఎం సేతు పథకాన్ని ప్రధాని మోడీ ఆవిష్కరించారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో దీన్ని వర్చువల్గా ప్రారంభించారు. దీని ద్వారా 60,000 కోట్లతో దేశంలో ఐటీఐలను ఆధునీకరించున్నారు. ఈ సందర్భంగా బీహార్పై వరాలు కురిపించారు. ముఖ్యమంత్రి నిశ్చయ్ స్వయం సహాయక బట్టా యోజన కింద ప్రతి ఏడాది సుమారు 5 లక్షల మంది గ్రాడ్యుయేట్లకు నెలవారీ 1000 చొప్పున 2 ఏళ్ల భృతి అందించనున్నట్టు ప్రకటించారు. బీహార్ స్టూడెంట్ కార్డు స్కీమ్ను రీడిజైన్ చేశారు. ఉన్నత విద్యకు విద్యార్థులకు 4 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అందించేలా మార్పులు చేశారు. ఇది ఈరోజు దిశ పేపర్లో అయితే మెయిన్ వార్తలు. ఇక రోహిత్పై వేటు. వన్డే కెప్టెన్సీ ఊస్టు. టెస్టు సారథి గిల్కే వన్డే పగ్గాలు సైతం. వైస్ కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్. ఆస్ట్రేలియాతోనే వన్డే T20 సిరీస్లకు భారత్ జట్ల ఎంపిక. తొలి టెస్టులో విండీస్పై భారత్ ఘన విజయం అని చెప్పేసి అయితే ఇక దిశ పేపర్లో ఈ మెయిన్ వార్తలు. చూస్తూనే ఉండండి Y7 న్యూస్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్ వార్తలతో మళ్ళీ రేపు ఉదయం మళ్ళీ కలుద్దాం. నమస్తే.